ఈరోజు మనం ఈ వీడియోలో మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఒక 5 చూద్దాం. సో ఆ 5 క్వశ్చన్స్ అనేది ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇదొక క్వశ్చన్, ఇదొకటి, తర్వాత ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో ఈ 5 క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ టు డిఫికల్టీ లెవెల్ ఉన్నాయి. సో ఈరోజు నేను ఇది ఎలా చేయాలి అనేది నేను డిస్కస్ చేస్తాను. తర్వాత మీరు ఒకసారి చూడండి, వీడియో పాజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. ఆన్సర్ రాకపోతే మీరు ఈ వీడియోని చూడొచ్చు ఒకసారి. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఏమి ఇచ్చారు చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇది కంప్లీట్ 0 అన్నారు. సో ఇప్పుడు మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఏ పవర్ 15 కావాలి అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ కావాలి కదా. ఏ స్క్వేర్ కావాలంటే మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడం తెలుసా, ఏ ఇంటూ ఏ. ఏ అంటే ఎంత, 3 - 4 1 - 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఏ స్క్వేర్ ఎంత అవుతుంది, 9 - 4 5 అవుతుందా, -12 + 4 -8 అవుతుంది. అదేవిధంగా 3 - 1 2 అవుతుంది, -4 + 1 ఎంత అవుతుంది, -3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే ఏంది, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా. ఏ స్క్వేర్ ఏంటి, 5 - 8 2 - 3. ఏ అంటే ఎంత, 3 - 4 1 - 1. ఇప్పుడు ఏ క్యూబ్ ఏమవుతుందో మీరే చెప్పాలి. చూడండి, 15 - 8 7 కదా, -20 + 8 -12 అంతే కదా. 6 - 3 3 అనా, -8 + 3 ఎంత, -5. ఇప్పుడు మీరు ఒక ప్యాటర్న్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఏ క్యూబ్. ఏ వచ్చి ఫస్ట్ ఎలిమెంట్ చూడండి, ఇది ఏ పవర్ 1 కదా, ఫస్ట్ ఎలిమెంట్ 3, సెకండ్ ఎలిమెంట్ ఏ స్క్వేర్లో 5, తర్వాత ఏ క్యూబ్లో ఫస్ట్ ఎలిమెంట్ 7. అంటే అది ఎలా ఉందంటే 3 5 7 ఇవన్నీ ఏపీలో ఉన్నాయి, అంతేనా, ఏపీలో ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి ఇది అబ్జర్వ్ చేయండి, -4 తర్వాత -8 -12. ఇది ఎలా ఉంది, మళ్ళీ ఏపీ సిరీస్లో ఉంది, -4 -8 -12 మళ్ళీ ఇది ఏపీలో ఉంది, అవునా. ఇది చూడండి 1 2 3 1 2 3 4 5 అలాగా. ఇది -1 -3 -5 మళ్ళీ ఇది ఏపీలో ఉంది. సో ఈ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసామంటే ఇది ఏపీ ప్యాటర్న్లో ఉంది, అవునా కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి మనం క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి ఏ పవర్ 15 కావాలి కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ పవర్ 15 కావాలి నాకు. ఏ పవర్ 15 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ పవర్ 1లో ఫస్ట్ ఎలిమెంట్ 3, సెకండ్ ఎలిమెంట్ 5, థర్డ్ ఎలిమెంట్ 7. అంటే 15th ఎలిమెంట్ ఏమి అంటే 15th ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ 15th టర్మ్ ఆఫ్ దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏం ప్రోగ్రెషన్, 3 5 7, థర్డ్ టర్మ్ 7. ఇప్పుడు నాకు ఎన్నో టర్మ్ కావాలి, 15th టర్మ్, థర్డ్ టర్మ్ 7. సో ఇప్పుడు మనకి 15th టర్మ్ కావాలి, 15th టర్మ్ అంటే 15th టర్మ్ కావాలి. 15th టర్మ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఏ 15 ఫైండ్ అవుట్ చేస్తే చాలా, ఏ + 14d. సో ఫస్ట్ టర్మ్ అంటే 3 + 14 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత, 2 కదా, కామన్ డిఫరెన్స్ 2 అంటే 28, ఇది ఒక 28 + 3 31 అనమాట. అంటే ఈ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 31. సెకండ్ ఎలిమెంట్ చూడండి, ఈజీగా చెప్పేయచ్చు. సెకండ్ ఎలిమెంట్ -4 -8 -12 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉంది. అంటే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. అంటే 4 15s are ఉంటుందా, నెగిటివ్. చూడండి, ఫస్ట్ టర్మ్ -4, ఏ స్క్వేర్ చేస్తే -8 అంటే 4 2s are 8, థర్డ్ టర్మ్ అంటే 4 3s are, 15th టర్మ్ అంటే 15 4s are అంతే కదా, 60. నెగిటివ్ సింబల్ ఉంది కదా, నెగిటివ్. సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, 1 2 A1 1, ఏ స్క్వేర్లో సెకండ్ ఎలిమెంట్ ఎంత 2, ఏ క్యూబ్లో ఇది 3
అంటే ఏ పవర్ 15లో ఇదంత అవ్వాలి 15. క్లియరా? నెక్స్ట్ -1 ఏ పవర్ 1లో ఏ స్క్వేర్లో -3 అంటే -1 -3 -5 అంటే ఇది కూడా ఏపీలో ఉంది కదా. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఏ పవర్ 1 యొక్క ఎలిమెంట్, ఏ పవర్ 2 యొక్క ఎలిమెంట్, ఏ పవర్ 3 యొక్క ఎలిమెంట్. ఇప్పుడు మనకి ఏ పవర్ 15 ఎలిమెంట్ కావాలి అంటే 15th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీనే కదా. సో అప్పుడేమవుతుంది -1 ఏ ప్లస్ 14d 14 ఇంటూ డి ఎంత కామన్ డిఫరెన్స్ -2 కదా. సో ఓవరాల్ ఏమవుతుంది -1 -28 -29 అవుతుంది అంతేనా. ఇది -29 అవుతుంది. ఈజీ కాన్సెప్ట్, ఏం టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇప్పుడు మనం ఏ పవర్ 15 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, బీతో యాడ్ చేయాలి. ఏ పవర్ 15 ప్లస్ బి. ఏ పవర్ 15 ఎంత 31 -60 15 -29. ఇప్పుడు దీనికి బి అనే ఎలిమెంట్స్ ఏమేమి -29 49 -13 18. ఇప్పుడు ఇది వచ్చిన మ్యాట్రిక్స్ ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ 0 అవ్వాలన్నమాట. ఫైనల్ మ్యాట్రిక్స్ 2 -11 ఇదంతా అవుతుంది చెప్పండి. 2 -11 మల్టిప్లికేషన్ ఆఫ్ xy. దిస్ ఈస్ 0 and 0. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏమి 2x - 11y 2x - 11y ఇది మల్టిప్లికేషన్. దీని మల్టిప్లికేషన్ 2x - 11y 2x - 11y 0 0. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 0నా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ 0. అప్పుడు 2x - 11y 0 అవుతుంది అంతే కదా. ఇప్పుడు 2x - 11y 0 అంటే 2x = 11y కదా కండిషన్. సో ఇది మన కండిషన్. ఇప్పుడు 2x = 11y ఉంది కదా. ఈజీ ట్రిక్ చూడండి, 2x = 11y. ఇప్పుడు x డివైడెడ్ బై y చేద్దాం. x డివైడెడ్ బై y ఎంత 11/2 అంటే x డివైడెడ్ బై y యొక్క రేషియో 11:2 ఉండాలి. ఇది వచ్చి 16:3 ఉంది. x బై y ఎంత ఉంది 16:3. రాంగ్ ఆన్సర్. x బై y ఎంత రావాలా 11/2 రావాలా, ఇది రాంగ్ ఆన్సర్. x బై y ఎంత రావాలి 11/2. x బై y 11/2 ఇది కరెక్ట్. ఇది చూడండి 18/11 x బై y ఎంత వస్తుంది 18/11 వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ రాంగ్ అనమాట. సో ద ఆన్సర్ ఈస్ సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా దీన్ని చేయాలన్నమాట. ఇదే సమ్ము చూడండి ఎంత కేర్ఫుల్గా చూస్తే మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ సేమ్ ఇదే టైప్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అబ్జర్వేషన్ చూడండి. ఇది సేమ్ టర్మ్ సేమ్ గివన్. బి అనేది ఇంకో మ్యాట్రిక్స్, ఏ పవర్ 100 అనేది 100b + i అంట. సో ఇప్పుడు మనకి ఏ పవర్ 100 ఏమవుతుంది సేమ్ అదే కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన సమ్మే రిపీటెడ్ లాగా ఉంది. ఇప్పుడు మనకి ఏ పవర్ 100 కావాలి అంటే సేమ్ ఎలిమెంట్స్ చూడండి, సేమ్ ఎలిమెంట్స్ ఏ పవర్ 100. ఈ క్వశ్చన్లో 3 -4 1 -1. ఈ క్వశ్చన్లో చూడండి 3 -4 1 -1 సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు మన ఏ స్క్వేర్ ఎంత వచ్చింది 357 ఏపీలో ఉంది. సో ఇప్పుడు మనకి ఏ పవర్ 100 అంటే 100th టర్మ్ కావాలి. ఏ 100 3 + 99d d అంటే ఎంత 2. ఇదంతా అవుతుంది 200 201 అవుతుంది అవునా. సో ఇప్పుడు ఇది 201 అవుతుంది. సేమ్ రిపిటేషన్ చూడండి -4. నెక్స్ట్ టర్మ్ ఏమొచ్చింది మనకి ఏ స్క్వేర్లో -8 -12 అంటే ఏ పవర్ 100 అంటే 100 × 4 అంతే కదా. ఫస్ట్ టర్మ్ అంటే -4, సెకండ్ టర్మ్ 4 2 = 8, థర్డ్ టర్మ్ 4 3 = 100th టర్మ్ 400 సార్. అప్పుడు ఎంత అవుతుంది 400. నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ సింబల్. నెక్స్ట్ ఇదేమవుతుంది 1 2 3 4 అట్లా వచ్చింది కదా మనకి. చూడండి 1 2 నెక్స్ట్ 3 అలా వచ్చింది కదా. ఇప్పుడు 100th ఎలిమెంట్ ఏమవుతుంది 100 కదా. 100th ఎలిమెంట్ ఈస్ 100 ఓన్లీ. నెక్స్ట్ ఇది చూడండి -1 మనకి ఏమొచ్చింది -1 -3 అలా వచ్చిందా అంటే -1 -3 -5 ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి 100th ఎలిమెంట్ ఇది A1 యొక్క ఎలిమెంట్,
ఇది A3 మ్యాట్రిక్స్ యొక్క 4th ఎలిమెంట్. ఇప్పుడు మనకి A100 కావాలి కదా, 100th టర్మ్ కావాలి. 100th టర్మ్, దీనికి 100th టర్మ్ అంటే A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కదా, 99 ఇంటూ కామన్ డిఫరెన్స్ -2. అప్పుడు ఏమవుతుంది, -1 మైనస్ 198 అవుతుందా. సో ఇది ఓవరాల్ -199 అవుతుంది. అంటే దీని యొక్క వాల్యూ -199 అనమాట. ఇప్పుడు A⁴100 యొక్క వాల్యూ దేంతో ఈక్వల్ అంట, 100b ప్లస్ iతో ఈక్వల్. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని సింపుల్గా చేంజ్ చేస్తాను. A⁴100 ఈ i ఇటు పక్క వస్తే i మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 100b. ఇప్పుడు నాకు b మ్యాట్రిక్స్ కదా కావాలి, B⁴100 అంటే b మ్యాట్రిక్స్ అంటే ఇదేమవుతుంది, 1/100 ఆఫ్ A⁴100 మైనస్ i అవుతుందా. అంటే వచ్చిన మ్యాట్రిక్స్కి 1/100 చేయాలి, అంతేనా. అప్పుడు b వస్తుంది. ఇప్పుడు మనం b ఫైండ్ అవుట్ చేద్దాం. A⁴100 తెలుసు. ఇప్పుడు మనకి A⁴100 మైనస్ i చేద్దాం. ఈ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, A⁴201 మైనస్ 400 100 మైనస్ 199, ఇందులో నుండి 1001 i మ్యాట్రిక్స్, అంతే కదా. సో ఇప్పుడు ఇది మనం తీసేస్తే ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, 200, ఇదెంత -400, ఇదెంత 100, ఇదెంత -199 -1 -200. అంటే ఇది A⁴10 మైనస్ i. ఇప్పుడు మనకి 1/100 ఆఫ్ కదా, ఇప్పుడు మనకి 1/100 ఆఫ్ A100 మైనస్ i మ్యాట్రిక్స్ కావాలి. ఇప్పుడు ఇది కావాలంటే ఈ మ్యాట్రిక్స్కి 1/100 అంటే ఈచ్ ఎలిమెంట్ని మనం ఏం చేయాలి, 1/100తో మల్టిప్లై చేయాలి. అదే కదా మ్యాట్రిసెస్ అంటే. సో 1/100తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది, 2 అవుతుంది, ఇది -4 అవుతుంది, ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది. 100తో డివైడ్ చేస్తే ఇది -2 అవుతుంది. ఇప్పుడు ఇది మనకి B మ్యాట్రిక్స్ అనమాట, వచ్చేసింది ఆ B మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకి B⁴100 వచ్చిన మ్యాట్రిక్స్లో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు B² ఫైండ్ అవుట్ చేద్దాం. B² అంటే ఎంత, బీని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలా, 2 -4 1 -2. ఇప్పుడు మల్టిప్లై చేయండి, 4 - 4 0, -8 + 8 0, 2 - 2 0, -4 + 4 0. అంటే నాకు B² అనేది నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు B³ అంటే ఏమి, B² ఇంటూ B అంటే B² నల్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్ ఆల్వేస్ 0. ఇంక B⁴4 0, అంతే కదా. B⁴4 0, B⁴5 0. ఇంక మనం మల్టిప్లై చేస్తూ వెళ్తే B⁴100 కూడా ఏం మ్యాట్రిక్స్ అవుతుంది, నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. B⁴100 కూడా నల్ మ్యాట్రిక్స్ అవుతుంది, అంతేనా. 0 0 0 0. సో ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అడగచ్చు, B⁴1024. సో ఎన్ని సాల్వ్ చేసినా అది నల్ మ్యాట్రిక్సే, అంతే కదా. సో నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ నల్ మ్యాట్రిక్స్లో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడు, ఆల్ ఎలిమెంట్స్ 0 + 0 + 0 + 0. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 0. అండర్స్టూడ్ ఆర్ నాట్ అండర్స్టూడ్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ మూడోది చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చేయాలి, కొంచెం డిఫికల్ట్ అయిన క్వశ్చనే. సో మనము ఈ కంప్లీట్ ఇవన్నీ రాసుకోలేము కదా, కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని మాత్రం సపోజ్ మనం B అనుకుందాం. లేటర్ వీ విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ద మెయిన్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ మనం దాన్ని B అనుకుందాం. సో చాలా కేర్ఫుల్గా చూడాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద సమ్ కాబట్టి పులుసు కారిపోతుంది. చేసే లోపల జాగ్రత్తగా చూడండి, ఓకేనా. అర్థమైందా? చూడండి, ఇది B. ఇప్పుడు ఇది B అయినప్పుడు మనకి ఇది 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ సమ్ మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎలా అవుతుంది, అడ్జాయింట్ ఆఫ్ 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ B మ్యాట్రిక్స్ అవుతుంది, అవునా. 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ B మ్యాట్రిక్స్, ఇది క్లోజ్డ్. ఇప్పుడు మనకి ఇది అడ్జాయింట్ ఆఫ్ 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ B అయిపోయింది. ఓకే, ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఇదంతా కంప్లీట్ ఒక మ్యాట్రిక్స్ కదా. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది, ఇది అడ్జాయింట్ ఆఫ్ సమ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు
ఇవన్నీ సాల్వ్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది సపరేట్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ ఏంటి ఫార్ములా? ఈ మ్యాట్రిక్స్ హోల్ స్క్వేర్. అడ్జాయింట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ det of this one హోల్ n-1 పవర్లో n-1. n అంటే 3 కాబట్టి హోల్ స్క్వేర్ అంటే ఈ మ్యాట్రిక్స్ హోల్ స్క్వేర్. ఏది క్లియరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఇది డిటర్మినెంట్ ఆఫ్ 3 ఇంటూ సమ్ మ్యాట్రిక్స్లా ఉంది. అంటే ఇది 3 ఇంటూ సమ్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ బి అనేది ఒక మ్యాట్రిక్స్ కదా. సో అప్పుడు ఇది డిటర్మినెంట్ ఆఫ్ కేఏ లాగుంది. అంటే కే పవర్ ఎన్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కదా. అంటే ఈ పోర్షన్ 3³ ఇంటూ డిటర్మినెంట్ అంటే ఏంది? ఈ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ బి. అంటే ఈ మ్యాట్రిక్స్ 3³ ఈ హోల్ స్క్వేర్ అట్టే ఉంచాలి. ఈ హోల్ స్క్వేర్ అట్టే ఉంచాలి. ఇది 3³ కే పవర్ ఎన్ 3³ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ కంప్లీట్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను దీన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తే 3³ హోల్ స్క్వేర్ అంటే 3/6 అవుతుంది అవునా. ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ బి ఇదేమవుతుంది? హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి 3/6 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ బి ఏంటి ఫార్ములా? డిటర్మినెంట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఆల్రెడీ ఒక స్క్వేర్ ఉంది అంటే ఓవరాల్గా మనకి ఆన్సర్ 3/6 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ b/4. ఇప్పుడు మనకి ఈ డిటర్మినెంట్ ఆఫ్ b/4 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టు అనమాట. చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది నిజంగా పులుసు కారే సమయం అని చెప్పాలా, చాలామంది ఇలా అనుకుంటారు కదా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. బి అంటే ఏంది? a² ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ 2a హోల్ పవర్ 4. అంటే ఇది తర్వాత మల్టిప్లై చేద్దాం. ఇది మనకి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. తర్వాత చూద్దాం. ఈ 3/16 లాస్ట్లో మల్టిప్లై చేద్దాం. సో టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇదొక మ్యాట్రిక్సా? a². ఇదొక మ్యాట్రిక్స్. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్ det ఆఫ్ ఏబి, det ఏ ఇంటూ det బి ఆ ఫామ్లో ఉంది కదా. సో అందుకే మనం ప్రాపర్టీస్ చాలా బాగా చదవాలి. అడ్జాయింట్ ప్రాపర్టీస్ తెలిస్తేనే ఈ క్వశ్చన్ చేయగలం. సో ఇప్పుడు det ఏ ఇంటూ det బి. ఇప్పుడు ఇదేమవుతుంది? det ఏ హోల్ స్క్వేర్ అవుతుందా? a² det అంటే det ఏ హోల్ స్క్వేర్. అదొక ప్రాపర్టీ ఇన్ డిటర్మినెంట్స్. సో ఇప్పుడు ఇదేమవుతుంది? అడ్జాయింట్ ఆఫ్ 2a. అడ్జాయింట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ హోల్ పవర్ n-1. n-1 అంటే ఎంత? 2నే కదా, 3-1. సో ఇప్పుడు ఇది రాశా. ఈ హోల్ పవర్ 4 మర్చిపోకూడదు మళ్ళీ. ఇది హోల్ పవర్ 4. ఈ హోల్ పవర్ 4 కంపల్సరీ. ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? ఇది det ఏ 2 4s are 8 అవుతుంది. ఇక్కడికి రండి. ఇది det ఆఫ్ 2a 2 4s are ఇది 8 అవుతుంది. ఇప్పుడు మళ్ళా చూడండి, det a/8 ఇంటూ ఇప్పుడు det ఆఫ్ కే ఎలాగుంది కదా. ఈ హోల్ పవర్ 8 వదిలేసేయండి, తర్వాత చూద్దాం. det ఆఫ్ కేఏ, det ఆఫ్ కే అంటే 2 పవర్ కే పవర్ ఎన్ అంటే 2/3 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇంటూ డిటర్మినెంట్ ఏ ఏంది? ఈ పోర్షన్ మాత్రం అర్థమైందా? సో ఈ పోర్షన్ ఏమి? 2³ ఇంటూ డిటర్మినెంట్. ఆల్రెడీ హోల్ పవర్ 8 ఉంది కదా, ఈ హోల్ పవర్ 8 అట్టే రాస్తున్నాం. అంటే దీని మాత్రమే ఇది, ఈ హోల్ పవర్ 8 మొత్తానికి అనమాట. సో మొత్తానికి హోల్ పవర్ 8. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏమవుతుంది? det ఏ హోల్ పవర్ 8 అంటే ఎంత? అది తర్వాత సాల్వ్ చేద్దాం. det ఏ హోల్ పవర్ 8 ఇంటూ ఇది 2/24 అవుతుందా? 2/24 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a/8. అంటే మనకు ఓవరాల్గా వచ్చేది 2/24 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 8 + 8 16 కదా. అంటే ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఫైనల్ ఆన్సర్ ఇది ఫైనల్ ఆన్సర్ చూడండి. 3/6 ఇంటూ b/4 కదా, ఇది డిటర్మినెంట్ ఆఫ్ b/4 అనమాట. సో ఇది ఇక్కడ రాస్తున్నాం. 2/24 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a హోల్ పవర్ 16.
3 పవర్ 6 ఇంటూ 2 పవర్ 24 ఇంటూ డెట్ ఏ 6 కదా, 6 పవర్ 16. ఇప్పుడు ఇది 6 పవర్ 16, 6 పవర్ 16, 3 పవర్ 6 ఇంటూ 2 పవర్ 4. ఈ 6 పవర్ 16ని నేను ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 హోల్ పవర్ 16 రాయచ్చా? 6 పవర్ 16 అంటే 2 3s are 6, 6 పవర్ 16 అంటే 2 పవర్ 16 ఇంటూ 3 పవర్ 16 అనమాట. సో ఈ 6 పవర్ 16 ప్లస్లో 2 పవర్ 16 ఇంటూ 3 పవర్ 16. నెక్స్ట్, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ యాడెడ్. ఇప్పుడు ఇదేమవుతుంది? 2 పవర్ 40 అవుతుందా? 40. ఇదేమవుతుంది? 3 పవర్ 22 అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు దీన్ని దేనికి కంపేర్ చేయమన్నాడు? 2 పవర్ m ఇంటూ 3 పవర్ n. సో m అనేది న్యాచురల్ నెంబర్, n న్యాచురల్ నెంబరే. సో m, n అనేది న్యాచురల్ నెంబర్ అయ్యి ఉండాలా, న్యాచురల్ నెంబర్ అయ్యింది. సో ఇప్పుడు m ఎంత? m వచ్చేసి 40, n వచ్చేసి ఎంత? 22. సో m ప్లస్ n కదా అడిగింది మనకి. సో m ప్లస్ n అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 62 అవుతుంది. సో కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసేదానికి టైం ఎక్కువ అవుతుంది, బట్ ఎగ్జామ్లో చేసేటప్పుడు యూ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినారు. యూనిక్యూవా ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అనేది చూడాలి. ఫస్ట్ మనము డి కనుక్కుందాం. డి ఈక్వల్ టు కనుక్కునేసి D1 కనుక్కుంటే సరిపోతుందా? D1 D2 ఇదంతా అవసరం లేదు. ఎనీ D2 D3 తెలుసు కదా అందరికీ ఎలా చేయాలి. సమ్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇది ఒక క్వశ్చన్ వస్తుంది, మార్చి ఇదే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. డి అంటే మనకి ఏంది? ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కదా, ఏది డి? డి అంటే 1 2 1 కోఎఫిషియన్స్ 1 5 2 1 a 3. ఇది 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే ఎంత అవుతుంది? 1 ఇంటూ 15 మైనస్ 2a, 15 మైనస్ 2a మైనస్ 1 ఇంటూ 6 మైనస్ ఏనా, 6 మైనస్ ఏ, ఇది 6 మైనస్ ఏ ప్లస్ 1 ఇంటూ 4 మైనస్ 5 మైనస్ 1 అంటే 15 మైనస్ 2a మైనస్ 6 ప్లస్ ఏ మైనస్ 1. దిస్ ఈస్ 0. సో ఇప్పుడు ఓవరాల్ మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? ఏ ఎంత అవుతుంది చెప్పండి? ఇదంతా మైనస్ ఏ, ఇది ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఏ అటు పక్క పంపిస్తే ఏ వచ్చేసి 8 అనమాట. సో డి కనుక 0 అయితే ఏ వాల్యూ వచ్చేసి 8 అనమాట. సో ఏ 8. ఇప్పుడు మనము D1 బి కనుక్కుందాం. బి కనుక్కోవాలంటే ఈ రో 1 2 1 1 5 2. నేను ఈ రో కనుక్కుంటే సరిపోతుందా? 6 36 బి. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చేస్తే మనకి ఏమొస్తుంది? 5b మైనస్ 72 అంతేనా, మైనస్ 1 ఇంటూ 2b మైనస్ 36 ప్లస్ 6 ఇంటూ ఇదంతా అవుతుంది 4 మైనస్ 5 మైనస్ 1 అవుతుంది. ఓవరాల్ 5b మైనస్ 72 మైనస్ 2b ప్లస్ 36 మైనస్ 6 0కి ఈక్వల్ చేద్దాం. మళ్ళీ తర్వాత మనం థింక్ చేద్దాం. సో 3b ఇప్పుడు ఏదవుతుంది? మైనస్ 36 అవుతుంది. మైనస్ 36 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 42. దిస్ ఈజ్ 0. సో బి ఎంత అవుతుందంటే ఇది 42 అటుపక్కపోయి ఈ 3 డివైడ్ చేస్తే 3 1s 3 14s. సో అంటే బి వచ్చేసి 14. ఇప్పుడు D1 0 అయితే సో ఈ రో డి వాల్యూ 0 అవునా. తర్వాత ఈ రో తీసుకుంటాం. సో ఇప్పుడు D1 ఇవ్వాలండి. సో ఇప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అంటే డి అనేది 0 కాకూడదు. ఏ కనుక నాట్ ఈక్వల్ టు 8 ఉంది అనుకోండి, అప్పుడు ఇదే కరెక్ట్ ఆన్సర్. నాట్ ఈక్వల్ టు 8 లేదు కదా, సో ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే డి అనేది 0కి ఈక్వల్ అయింది.
D0 అయ్యి D1 0, D2 0, D3 0 అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమైంది, వన్ ఆఫ్ ద D1 అనేది 0 అయింది. కాబట్టి మనకి ఇప్పుడు ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఇది అనమాట. A8 B14 D1 0 అయింది కదా మనకి. ఇప్పుడు హీరో 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 D1 హీరో ఇది మిస్ చేసేసాం అనుకోండి, హీరో 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 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా మిస్ చేసేయచ్చు మనం, ఎనీ రో యూ హ్యావ్ టేక్. ఓకే, సరే అది చేసుకున్నప్పుడు మనకి బి అనేది 14 వచ్చింది. సో మనకి బి ఇది తప్పు. యూనిక్ సొల్యూషన్ అంటే నాట్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇది కరెక్ట్, రాంగ్ ఆన్సర్. సో బి ఒకటే కరెక్ట్. అర్థమైందా? సో ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే A8 కంపల్సరీ, బి అనేది 14. ఇది నాట్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు మనం నో సొల్యూషన్ పెట్టచ్చు. వన్ ఆఫ్ ద D1 D2 D3లో ఏదైనా ఒకటి. ఇప్పుడు మనం డి కనుక్కునేస్తున్నాం. D1 అంటే ఏంది, D1 D2 D3 ఈ మూడిట్లో డిస్క్రిమినెంట్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు, హీరో హీరో హీరో. ఓకే, సో ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనము జస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ మ్యాట్రిక్స్ని, దీనికి డిటర్మినెంట్ అడిగాడు కదా, జస్ట్ దీనికి డిటర్మినెంట్ అడిగాడు అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 2^23 కామన్ తీసాను అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, A² అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 3A అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, I అవుతుంది. I రాయాలి, నాట్ 1. ఇది ఆల్జీబ్రా కాదు. ఓకేనా, ఇది ఇప్పుడు ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్. అప్పుడు ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ 2^23 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A² మైనస్ 3A ప్లస్ I. ఈజీ క్వశ్చనే కదా ఇది. ఇప్పుడు ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ పవర్లో ఉంది. అప్పుడు మనం డెట్ A హోల్ పవర్ 2023 రాయొచ్చు. డెట్ ఇది రాసేసి హోల్ పవర్లో ఇది రాయొచ్చు. డెట్ ఆఫ్ A² మైనస్ 3A ప్లస్ I. ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ట్రై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారంటే ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ వస్తాయన్నమాట. సో ఏది ఎక్కువ రిపీటెడ్గా ఉన్నాయో ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసి నేను మీకు ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, డెట్ ఏ కనుక్కుందాం. డెట్ ఏ ఎంత, 10 మైనస్ 9 1 అనమాట. సో ఇది 1^23 ఎంతంటే 1. అంటే మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. A² ఫైండ్ అవుట్ చేద్దాం. 2335 2335. A² ఎంత చెప్పండి, A² 4 + 9 13, 6 + 15 21 6 + 15 21 9 + 25 9 + 25 ఎంత, 34 అనమాట. ఇది A². 3A 3 టైమ్స్ ఆఫ్ A, సబ్ట్రాక్షన్ కదా, 3 టైమ్స్ ఆఫ్ A. డైరెక్ట్గా -3 రాసేద్దాం. -6 -9 -15. I రాద్దాం. I 1 0 0 1. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయడమే కదా, A² మైనస్ 3A ప్లస్ I అన్నీ అడిషనే కదా. సో ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఎంత చూద్దామా. ఈ మ్యాట్రిక్స్ యొక్క అవుట్పుట్ ఇది ఎంత అవుతుంది, అవుట్పుట్ అనమాట. ఇది ఎంత వస్తుంది, 13 - 6 7 7 + 1 8. ఇది 8. ఇది ఎంత అవుతుంది, 12 - 9 21 - 9 12 21 - 9 12 34 అంతే ప్లస్ 0 34 - 15 లేదంటే 34 + 1 35 35 - 15 20 అంతేనా. సో ఇప్పుడు ఇది దేని వాల్యూ, A² మైనస్ 3A ప్లస్ I వాల్యూ ఎంత అంటే 8 12 20. సో ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ కదా, అంటే దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. డిటర్మినెంట్ ఆఫ్
దిస్ 1 ఎంత అవుతుంది 160 మైనస్ 144 అవుతుంది అంతేనా 160 మైనస్ 144 ఎంత ఇది 16 అవుతుంది కదా ఆన్సర్ సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సో ఈజీ క్వశ్చన్ చూడండి జస్ట్ రాయడము మీరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేసుకొని చేయొచ్చు బట్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది బట్ ఓకే ఇది కూడా సేఫ్ మెథడే కొంచెం స్పీడ్గా చేస్తే ఇదే ఈజీ అనమాట మనం స్పీడ్గా చేసేసామంటే దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ఐ థింక్ మల్టిప్లికేషన్ కొంచెం ఫాస్ట్గా చేసామంటే ఎగ్జామ్లో విల్ గెట్ ద ఆన్సర్ సో ఈరోజు మనం 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం సో 5లో ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది మీకు ఈ క్వశ్చన్ అండ్ బిఫోర్ క్వశ్చన్ ఇది మీకు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఏం లేదు నాన్న D0 కదా D0 A8 B14 16 అనేది చూసుకోవాలి మనం అంతేనా B14 16 సో ఇది కాదు సో ఇప్పుడు D0 అయ్యి ఇవన్నీ జీరోస్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఇప్పుడు మనం హీరో తీసుకున్నాం కాబట్టి D3 జీరోకి ఈక్వల్ చేసాం కాబట్టి సో B = 16 ఈక్వల్ టు ఉంది అంటేనే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ యూనిక్ సొల్యూషన్ అంటే ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 8 ఉంటే ఈ 2 ఆప్షన్లు కరెక్ట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్లో 2 కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి సో జాగ్రత్తగా టిక్ చేయాల్సి ఉంటుంది జేఈ అడ్వాన్స్డ్లో బట్ మెయిన్స్ వరకు ఒకటే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి జాగ్రత్తగా మనం ఈ క్వశ్చన్ ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట తర్వాత ఇది కొంచెం టఫ్గా అనిపిస్తుంది టైం టేకింగ్ కొంచెం బాగా చేయాలన్నమాట ఇది ఓకే ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చేస్తుంది ఇంక ఇది కూడా కొంచెం థింక్ చేసి ఎట్లా చేయాలి అనేది థింక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట సో ఈజీ క్వశ్చన్ అనమాట ఓకే మీకు ఇంకా ఏదైనా ఫస్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇంకా ఏదైనా వేరే చాప్టర్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను ఆ చాప్టర్స్ పైన ఫోకస్ చేస్తాను మీకు ఇంకా ఏదైనా కావాలి ఏదైనా చాప్టర్స్ టఫ్గా ఉంది టఫ్ క్వశ్చన్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఐ విల్ ఆన్సర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఓకే థ్యాంక్ యూ